అందరికీ నమస్కారం అండి. అక్కినేని నాగేశ్వరరావు గారు బాలనటుడుగా కనిపించిన 'ధర్మపత్ని' సినిమా జనవరి 10న రిలీజ్ అయింది. అంటే ఈ సంవత్సరానికి 85 సంవత్సరాలు పూర్తయిందనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా కెమెరా ముందు నిలబడి. ఈ చిత్రం ఫేమస్ ఫిల్మ్స్ బ్యానర్ మీద దర్శకుడు, నిర్మాత పి. పుల్లయ్య గారు నిర్మించారు. ఇందులో ముఖ్య పాత్ర శాంతకుమార్ గారిది. రెండవ హీరోయిన్గా భానుమతి గారు నటించారు. కొల్హాపూర్లో ఈ సినిమా షూటింగ్ అయిందండి ఆ రోజుల్లో అనమాట. ఇందులో హనుమంతరావు అనే ఆయన హీరోగా నటించారు. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారిని హీరో చిన్నతనపు నాటి పాత్రకని అనుకున్నారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారిని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఆ పాత్ర కొంచెం పెద్దగా కనిపించారు. అందుకని చెప్పి పుల్లయ్య గారు ఏం చేశారంటే, ఈ కుర్రాడు బాగున్నాడు అని చెప్పేసి ఒక పాటలో తీసుకుందాం అని చెప్పేసి ఒక 10 మంది పిల్లలున్న ఒక పాటలో అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా పెట్టి తీశారనమాట. అదండి విశేషం. ఆ పాటే ఆనందమాయగా మన మోహన్లు అనే పాట అది. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు కనిపిస్తారు. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికీ 85 ఈ రోజుకి మొట్టమొదటి సినిమా విడుదలై 85 సంవత్సరాలు పూర్తయిందన్నమాట జనవరి 10వ తారీఖు. అదండి విశేషాలు, ధర్మపత్ని విశేషాలు. చిన్న పాత్రలో కనిపించినా కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా మొట్టమొదటి సినిమాగా దీన్ని లెక్క వేసుకోవచ్చు కూడా. అలా వేసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారి మొదటి సినిమా వచ్చి 85 సంవత్సరాలు పూర్తయిందనమాట. సెలవు. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.